గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ ముఖంపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. మీకు ఎలాంటి ఒడిదుడుకులు మీ పక్కన ఉండకూడదు, ఉన్నది మిమ్మల్ని టచ్ చేయకూడదు. ఇలాంటి ఒక మంచి జ్ఞానాన్ని మీకు ఉండాలి, బ్రహ్మ జ్ఞానాన్ని మీకు ఇవ్వాలి, బ్రహ్మతత్వాన్ని మీకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అలానే రాజ్యం దేహి, ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉన్నారో, మేనేజర్ లెవెల్లో ఉన్నారో, నాయకత్వ లీడర్షిప్ రోల్స్లో ఉన్నారు, 10 మందిని మీరు డైరెక్షన్ చేసే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, లేదంటే బ్యూరోక్రాట్స్ కానివ్వండి, 10 మందికి దిశానిర్దేశం చేసే ఒక పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను రాజ్యాధికారం చక్కగా ఉండాలి, వాళ్ళ మాటకి ఎంతో విలువ పెరగాలి, ఎంతో గౌరవం ఉండాలి. అలానే మీరు ఉన్నా లేకపోయినా మీ యొక్క పేరు వాళ్ళకి ఆ యొక్క పవర్ని కలిగించాలి, మీ యొక్క ఫాలోవర్స్కి. అంతేకాకుండా రాజ్యం దేహి ధనం దేహి, ప్రతి ఒక్కళ్ళకి చక్కగా విపరీతమైన ధనం మీ ఇంటి నిండా ఉండాలి, మీ ఆఫీస్ నిండా ఉండాలి, మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్న సర్వకామాంచ సిద్ధి. మీరు ఎలాంటి కోరిక కోరుకున్న శ్రీ పరాభావనామ సంవత్సరంలో అది ఇమ్మీడియట్గా నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని కోరుకుంటూ, శ్రీ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, సుఖంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాను. అయితే ఇందులో ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి చూసుకుంటే ఓవరాల్గా ఒక నార్మల్గా తటస్థంగా ఉంది. కొన్నిసార్లు అప్ ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినా దాన్ని చక్కగా మీరు చేసుకొని, అంటే దాన్ని ఏమంటారు, ఆ యొక్క మేనేజబుల్, వాటిని చక్కగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఏమంటారు, హోల్డ్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చక్కగా చాకచక్యంగా వాటన్నిటిని ఎదుర్కొని లైఫ్ ముందుకు వెళ్ళిపోయే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు లో వచ్చినా కానీ, ఎలాంటి వాటి అడుగుడుకులు వచ్చినా వీటిని సమర్థవంతంగా, నాయకత్వంగా వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం మీరు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మంచి పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహు 8th హౌస్లో ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉంటుంది. అంటే మీరు ఏదో వెళ్ళిపోతూ ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఓవర్ నైట్ ఒక లాటరీ రావచ్చు, ఒక మంచి పొజిషన్ రావచ్చు, లేదా ఒక మంచి ఏమంటారు ఆపర్చునిటీస్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, కర్కాటక రాశిలోనే గురువు సంచారం ఉంది కాబట్టి గురువు ఉచ్చ స్థానంలో ఉంటారు. అంటే ఎక్కువగా మీకు గురువు నుంచి వచ్చే ఛాలెంజెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. విపరీత వేద ఉండటం వల్ల కూడాను గురువు నుంచి వచ్చే ఒక ప్రాబ్లమ్స్, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయి చాలా వరకు తగ్గుతాయని గమనించుకోవచ్చు. ఓవరాల్ కనుక చూసుకుంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ యొక్క రాశిలో ఉంటారు. మనం ఆదాయం వ్యయం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11 ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 4, అవమానం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫిగర్లను బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం తక్కువ, ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఖర్చులు శుభకార్యాల గురించి ఉంటాయని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు అయ్యో ఆ వ్యయం చాలా ఉంది 11, అవమానం చాలా ఎక్కువగా ఉంది, సరే అవమానం తీసి పక్కన పెట్టండి, ముందు కష్టపడిన డబ్బు సరైన మార్గంలో వెళ్ళటం ఇంపార్టెంట్ కదా. అందుకని ధనం ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు. అయితే అందులో పెద్ద గొప్ప ఏం లేదు. ఎవరైతే ధనాన్ని చక్కగా ఖర్చు పెడతారు, చక్కగా సన్మార్గాలలో దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, అలానే
దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే పనుల ద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడ మీకు 11 వ్యయం ఉండటంతో శుభమూల వ్యయ కృత్ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల వ్యయం అవుతుంది. అంటే ఏంటి మీనింగు? పెళ్ళిళ్ళు అవ్వటం, ఇళ్ళు కట్టుకోవటం, లేదా ఒక హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవటము, లేదంటే బంగారం కొనటం, ఇలాంటి ఒక మంచి స్థిరాస్తులు ఎక్కువ కాలం ఉండే వాటిని మీరు ఎక్కువగానే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవమానం, రాజ్యపూజ్యం. జనరల్గా ఏదైనా పని మొదట్లో మనం చేస్తూ ఉన్నప్పుడు, శుభకార్యాలు చేస్తున్నప్పుడు అవమానాలు కూడా న్యాచురల్గా ఎక్కువగా ఉంటాయి. మన తటస్థంగా నార్మల్గా ఉంటే అవమానించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉండరు కదా. ఇలా పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి మీ యొక్క విజన్, అండర్స్టాండింగ్, మీ యొక్క ఏమంటారు లోన ఏం సాధించాలి అనుకునే ఒక తపన అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సహజంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. కాబట్టి అది పెద్దగా మీరు పట్టించుకునే అవసరం అయితే లేదు. ఖర్చు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని చక్కగా అమ్మవారిని తలుచుకొని, అలానే మిమ్మల్ని మీరు 1-2 సార్లు తలుచుకొని, ఇది నిజంగా అవసరమా, ఇది ఖర్చు చేయటం వల్ల లక్ష్యం అమ్మవారు తిరిగి మన ఇంటికి 10 రెట్లుగా సంతోషంగా హ్యాపీగా వస్తుందా, లేదంటే అమ్మవారి కోపం వచ్చేసి దుబారా ఖర్చులకి పనికిమాలిన ఖర్చులకు పెట్టేసి ఎవరిని పడితే చీట్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెడుతుంటే అమ్మవారి కోపం వచ్చేసి మళ్ళీ మన దగ్గరికి తిరిగి రాకుండా ఉంటుంది. ఈ విషయం గమనించుకొని చక్కగా శుభకార్యాలకు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి కనుక చూసుకుంటే మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే పీడనం, నానా దుఃఖం, నైవసం, ధనం, రాజభోగం, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. అంటే మీకు ధనం వస్తుంది, రాజభోగం ఉంటుంది, అయితే నానా దుఃఖం, అనుకోని విధంగా ఏదో ఒక చోట దుఃఖపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీడనం, బాడీకి సంబంధించిన మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే గురువు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చక్కగా మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు 9వ ఇంట్లో శని ఉన్నారు. 9వ ఇంట్లో శని చాలా మంచి యోగ్యతను ఇస్తుంది చాలామందికి. ఏ విధంగా అంటే మ్యాక్సిమం కంఫర్ట్, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో. చక్కగా ఎంత ప్రాబ్లం వచ్చినా మీరు కంఫర్టబుల్గా ఉంటారు, మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటారు. మీకు శత్రు బాధనైతే ఉండరు. వచ్చే 1.5 year కర్కాటక రాశి వారికి ఎలాంటి శత్రు బాధ అయితే ఉండదు. అనుకున్న పనిలో ప్రతిదాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనకు శాస్త్రాల్లో మహర్షులు ఏం చెప్పారంటే కచిత్ దుఃఖం కచిత్ సుఖం, మహా దుఃఖం స్వధారా స్వత క్లేశ అని చెప్తారు. అంటే సొంత భార్య వల్ల మానసికంగా టెన్షన్లు ఉంటాయి, కొన్నిసార్లు అదృష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఉచ్చస్థంగా ఉన్నతంగా ఉంటారు, కొన్నిసార్లు కింద పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఊగిసలాడే విధంగా శని యొక్క ఉంటాడు. అయితే శని ఇబ్బంది పెడుతున్నారని అయితే మనం ఖచ్చితంగా అయితే ఏమీ చెప్పలేము, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటారు. గురువు మేజర్ మీకు గేమ్ చేంజర్. గోదావరి పుష్కరాల తర్వాత లైఫ్ అనేది చాలా విషయాల్లో మారుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు 6 months or 3 months మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, అన్ని విషయాలు చక్కగా చేసుకుంటూ ఉంటారు. అయితే 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభమూలో వ్యయచ్చయం, శుభకార్యాల గురించి ఖర్చు పెడతారు ధనం. అయితే స్థానభ్రష్టం, దారిద్ర్యం, మీకున్న పొజిషన్లో లేదంటే జాబులో కొంచెం అసంతృప్తిగా ఉండేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఎప్పుడైతే గురువు మీకు గోదావరి పుష్కరాల తర్వాత ఎప్పుడైతే గురువు మీకు గోదావరి పుష్కరాల తర్వాత మారుతూ ఉన్నారో, ఇప్పుడు ఏం చెప్తారంటే మీ ఇళ్లలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి భ్రంశో భాగ్యహాని, మీరు మైండ్ కొంచెం చంచలత్వం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్, ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం టెన్షన్ పడే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు రాముడు అయోధ్యను వదిలి అడవులకు వెళ్ళాడని చెప్తూ ఉంటారు. అదేవిధంగా సీతామాత కూడాను తన జన్మస్థానంలో గురువు జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు లంకలో 1 సంవత్సరం పాటు ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారం అంటే అందరికీ అలా అవుతుందని కాదండి, బట్ చాలా కండిషన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. బట్ జనరల్గా జన్మరాశిలో ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్తారు. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న అదృష్టం ఏమంటే గురుడు ఉచ్చ స్థానంలో ఉండటంతో పాటు అంత ఇబ్బందులు అయితే పెట్టరు, కొంచెం టెన్షన్లుగా ఫుల్ ఉండే వాతావరణం అయితే ఉంటుందని గమనించుకోవాలి. మోస్ట్ ముఖ్యంగా రాహు 8th హౌస్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి, అధికారులతో కోపాలు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవచ్చు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి
నక్షత్రం ప్రకారంలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్యము, చక్కటి మంచి స్టేటస్ వస్తుంది. అనుకున్న విషయాలన్నీ చక్కగా బాగుంటుంది, ముందుకెళ్ళిపోతే అవకాశం ఎక్కువ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధన నష్టము ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము. చూడండి, అంటే యూ ట్రీటెడ్ యాజ్ ఎ కింగ్, అలానే రాజ్యలాభం, రాజ్యం మంచి ఒక పొజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పట్టాభిషేకం, ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ ఖచ్చితంగా అయితే వెళ్తారు. కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధన నష్టము, పరవాసము, ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ఫారిన్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము, ధన వృద్ధి, పట్టాభిషేకం. చూడండి, ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్కందొక్కారని చెప్పుకోవాలి. ఇంత మంచి కాంబినేషన్ చాలా రేరుగా వస్తుంది. ఒకటి రాజ్య సమాన సౌఖ్యము, రాజ్యము, పట్టాభిషేకం, అంటే అథారిటీ వస్తుంది, మీకు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు, కంఫర్టబుల్గా ఉంటారు. ధన వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. పరవాసం, ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకి చక్కగా లైఫ్లో కలిసి వచ్చేసి వివాహాలు త్వరగా అయ్యే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి నార్మల్గా ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. కొన్నిసార్లు అప్, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. గురువు మీకు అంత పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్ లేరు. రాహు వల్ల మాత్రం కొంచెం మానసికంగా టెన్షన్ ఉంటుంది. అన్ని నక్షత్రాల వరకు బాగుంది. ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో కనుక జాతకం చూసుకుంటే మనకి క్లీన్గా తెలుస్తుంది అది ఎలా ఉంది ఏంటి అనేది. ఎవరికైతే మీరు ఎక్కడైనా మీ ఏజ్ 35 to 45 ఉండి లైఫ్లో ఒక గ్రోత్ వచ్చింది, బాగున్నాము, కానీ ఇప్పుడు మీరు ఏదో సెట్ బ్యాక్స్ ఫీల్ అవుతున్నారు, బ్లాక్డ్గా ఉంది, జాబ్ లేదు, సడన్గా ఏదో డైరెక్షన్ లెస్గా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ ఇండివిజువల్ జాతకంలో కొన్ని బ్లాక్స్ మీకు కెరీర్కి గ్రోత్కి అడ్డపడే రీజన్స్ అందులో ఉన్నాయి. వాటి మనం శాపాలు అనుకోవచ్చు, లేదా దోషాలు అనుకోవచ్చు, కాలసర్ప దోషం, ఇలా రకరకాలవన్నీ ఉంటాయి. అవేంటి రూట్ కాజ్ తెలుసుకొని తదనుగుణంగా మీరు పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ధనలక్ష్మి కటాక్షం గురించి స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకుంటే చక్కగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు వస్తుంది. రెండోది, హెల్త్ బాగుండటానికి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి ఈ టైంలో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ వీసాలు కానివ్వండి, H1B వీసా దగ్గర నుంచి, H4 దగ్గర నుంచి, కొంతమందికి ఈవెన్ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటూ ఉంటారు. నాకు ఉన్న క్లయింట్స్ చాలామంది వచ్చి ఆ ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ టైంలో ఇన్ కేస్ మీకు అలా ఎక్కడన్నా గనక ఒక సపోర్ట్ కావాలనుకున్నప్పుడు రాహుకి విత్ మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనికి వస్తుంది. ఎంతోమందికి జాబులు రావటం అవన్నీ చేయడం జరిగింది. సో వీటితో పాటు ఇంకా మీ ఇండివిజువల్ జాతకంలో ఏదైనా సమస్యలు ఉన్న భార్యాభర్తల మధ్య అవగాహన గురించి విశ్వావసు గంధర్వరాజ హోమము, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చక్కగా చేయించుకుంటూ ఉండండి. సో చూశారు కదండి, మీకున్న ఎలాంటి ఇండివిజువల్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని అందులో బ్లాకేజెస్ ఏముంటే తెలుసుకొని తదనుగుణంగా పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు వెళ్ళటానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి బెస్ట్ సంవత్సరం ఇది శ్రీ పరాభావ నవ సంవత్సరం అని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ 10 రెట్లు జీవితంలో ముందుకెదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అంటాం. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవము 7. ఇక్కడ ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు 2, 11 ఉన్నాయి. మరి ఖర్చులు బాగా అవుతూ ఉన్నాయి. దేనికి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యముగా తేల్చుకోవాలి. మీరేమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఆదాయము 2 వస్తుంది అంటే 2 అద్భుతమైనటువంటి లోన్లు మీరు పెట్టారనుకోండి, వస్తుంది. మరి ఖర్చు అంటే 10 రకాలుగా 11 రకాలుగా పెట్టవచ్చును. దాన్ని మనం ఎలాగైనా మలుచుకోవచ్చును, పెద్ద ఇబ్బంది లేదు. అయితే కొంత ఇబ్బందికరమే. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఖర్చు ఎక్కువ ఉంది అంటే కాస్త ఇబ్బందులు ఉంటాయి. దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే చెయ్యాలి, దైవమే అనుకూలించాలి. ఇటువంటి సమయములో రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండాలి. సర్వ విషయాలలోనూ విజయం కలుగుతుంది గాక, తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాల్లోనూ విజయం కలుగుతుంది. మీకెక్కడా అడ్డంకులు అనేటువంటివి ఉండవు.
ఆదాయము తక్కువే ఉండినా ప్రతిదీ ఆదాయముతోనే ముడిపడి ఉండదు కదా. ఒక పని కావాలి అనుకున్నప్పుడు ఆ పని ముఖ్యము అనేటువంటి ధోరణిలో మీరు ఏ పని అయితే పట్టుకుంటారో ఆ పనులన్నీ కూడా విజయవంతముగా పూర్తి చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల దృష్ట్యా తెలుస్తూ ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయాలి. అంటే ఆచితూచి 1-2 సార్లు ఆలోచన చేసి ఈ పని చేస్తే బాగుంటుందా, ఏమిటి, నేను ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనేది మీరు 1-2 సార్లు ఆలోచన చేసి, మనస్సులో బాగా సంఘర్షణ అనేది ఉంటుంది. ఇంకొకరు ఎవరూ నాకు సరైనటువంటి సమాధానం చెప్పలేదే, నేను ఎవరిని అడగగలను, అడుగుదామనుకుంటే అవసరమైనటువంటి వ్యక్తి అందుబాటులో లేడే, నేను ఎలా చేసుకోగలను అని అనుకుంటూ ఉంటారు. మీరు ఒక్క పని చేయాలి చూడండి, రాత్రిపూట 7:30-8 తర్వాత ఆలోచనలు చేయండి. బాగా రాత్రి తెల్లవారులు చేసేటువంటి ఆలోచనలో మీకు కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను. చెప్పుడు మాటలు వినవద్దు. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఏదైనా మీ చెవుల ద్వారా వినండి, మీ దృష్టి మీ కళ్ళ ద్వారా చూడండి. అంతేగాని ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు మాట్లాడి మనుషులను దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పుడు మాటలు వినకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది ఈ సంవత్సరము. రాజకీయ నాయకులు జాగ్రత్తగా గనక వ్యవహరించినారు అంటే ఖచ్చితముగా విజయము మీ వెంటే ఉంటుంది. అలాగే ఉద్యోగములో మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులలో వ్యాపారస్తులకు మంచి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశము ఉన్నది. మంచి మంచి లాభాలు గడిస్తారు వ్యాపారస్తులు. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మంచి యోగదాయకముగానే ఉండబోతూ ఉంది అనేది స్పష్టత అవుతున్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. అట్లని చదువుకోవద్దండి అని కాదు దాని అర్థం. చదవాలి. ఎంత శ్రమ పడితే అంత మీకు మంచి మార్కులు వచ్చి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కళాకారులు, కళారంగంలో ఉండి సేవ చేసుకునేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకము చాలా అవసరము. అది చూసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోండి. ఈ సంవత్సరము మీ జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి అవకాశము ఉంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, ఏమి చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చెయ్యండి, తప్పకుండా మేలు జరుగుతుంది. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 12వ స్థానమందు రజతమూర్తి, తదుపరి జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. సంవత్సరం అంతా శనేశ్వరుడు 9వ స్థానమందు రజతమూర్తిగానే సంచరించబోతూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు 8, 2వ స్థానాల్లో డిసెంబర్ 8వ తారీఖు వరకు తామ్రమూర్తులుగాను, తదుపరి అంటే డిసెంబర్ 8 దాటిన తర్వాత 7, 1 స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఈ మూర్తిత్వాలన్నీ ఏం చేస్తాయంటే ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. సువర్ణమూర్తి కానీ, రజతమూర్తి కానీ, తామ్రమూర్తి కానీ, లోహమూర్తి కానీ. సరే, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి పరిస్థితి చూస్తే అష్టమ శని యొక్క దోషాన్ని గత సంవత్సరం పోగొట్టుకున్నారు. ఈ సంవత్సరంలో అష్టమ రాహువు దోషాన్ని కర్కాటక రాశి వారు పోగొట్టుకుంటారు. రాహువు అష్టమంలోంచి వెళ్ళిపోయి సప్తమంలోకి సంచారాన్ని డిసెంబర్ నుండి ప్రారంభం చేస్తారు. అలాగే శనేశ్వరుడు 9వ స్థానంలోనే ఉన్నారు. గురుడు మాత్రం 12, 1, 2 స్థానాల్లో కూడా ఈ సంవత్సరంలో సంచారం ఉన్నది. గమనిస్తే అక్టోబర్ 31 దాటాక గురుని యొక్క సంచారం 2వ స్థానంలో కొంతకాలం ఉన్నది. కాబట్టి 3 రాశుల్లో గురుడు సంచరిస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితమే. ఇక్కడ శని కానీ రాహువు కానీ యోగించేటువంటి స్థితిగతులు ఏవి కూడా కనబడ్డంలా. ఎందుకంటే 9వ స్థానంలో శని అటు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పెడతారు, లేదా ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో
కొంతమంది ఏమంటే మాకు పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయో మా చేతికి వస్తాయా రావా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటివి ఏమన్నా కోర్టుల్లో చిక్కుకున్నా లేదా ఎవరి దగ్గర నుండి మీకు ఆస్తి రావాలన్నా శనేశ్వరుడు 9వ స్థానంలో ఉండడం వల్ల అవి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు ఆయన. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహు 4 కాళ్ళ జంతువుల వల్ల, లేకపోతే ఏమైనా విషపూరితమైనటువంటి క్రిముల వల్ల, లేదా విషపూరిత ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, లేదా ఏదైనా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి రాహు అష్టమంలో కారణమవుతారు. అలాగే 12వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహము శుభమూలకో వ్యయశ్చైవ స్థాన భ్రంశాన్ని కూడా ఆయనకు కారణమవుతాడు. అంటే ఏదైనా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగరీత్యా ఏదైనా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడము, లేదా ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళవలసి రావడము, లేదా వేరే దేశంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి అక్కడ ఇంటర్నల్గా వేరే వేరే దేశాలకి వెళ్ళవలసి రావడం, ఇలా ఏదైనా సరే స్థానచలనానికి గురుడే కారణమవుతారు. కాబట్టి గత సంవత్సరంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ 31 వరకు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగపరంగా వాటి పరంగా కర్కాటక రాశి వారికి కొంత టైట్ అవుతుంది. కారణం ఏంటి అంటే మీ మీద చెడు చెప్పేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మీరు చెప్పేటువంటి మాటని విశ్వసించడానికి అవకాశం ఉండదు. ఎవరు మీరు చెప్పే మాటని నమ్మకపోవడం సరికదా మీకు చెడుగా మాట్లాడుతూ ఉంటారు మీ మొహం మీదే. అది మిమ్మల్ని కొంత మానసికంగా బాధ పెడుతుంది. ప్రత్యేకించి డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అధికంగా ఉన్నది. దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు చేయడం వలనో, లేదా లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు కానీ వాహనాలను కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఈ గ్రహాలు ఇచ్చే దోషాలని మనం పాజిటివ్గా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ నెల 30వ తారీఖు దాటిపోయిన తర్వాత కొంతకాలం పాటు గురుబలం వస్తోంది. మీరు చూడండి, ఎడారిలో మనకి నీళ్లు దొరికినట్టు ఈ సంవత్సరంలో గురుబలం రావడం అక్టోబర్ 30 దాటిన తర్వాత కొన్ని నెలల పాటు మీకు అంత అమృతతుల్యమైనటువంటి కాలము. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ కానీ, మీటింగ్స్ కానీ, ట్రావెల్స్ కానీ ఏది మీరు ప్లాన్ చేసుకోవాలి అన్నా అక్టోబర్ 30 నుండి మీరు ప్లాన్ చేసుకోవాలి. 1 నెల 2 నెలల పాటు గురుని యొక్క బలం 2వ స్థానమందు ఉంటుంది. మీకు ఈ సంవత్సరంలో ఏదైనా మంచి జరిగినా అప్పుడే జరుగుతుంది. అక్టోబరు, నవంబర్, డిసెంబర్లోనే ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది. మరలా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉగాది, మరలే కొత్త ఉగాది లోపల ఉండేటువంటి పరిస్థితులు కొద్దిగా టైట్ అవుతాయి. ఎందుకు? మరలా గురుడు జన్మరాశిలోకే వచ్చేస్తారు. కాబట్టి ఈ విషయాలని కర్కాటక రాశి వారు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో ఖర్చు కనబడుతోంది, స్థానం మార్పు కనబడుతోంది, ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే శక్తికి మించి పనిచేసేటువంటి స్థితి కూడా ఈ సంవత్సరంలోనే కనబడుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 30 లోపు ఉండేటువంటి వాతావరణం అంతా కొంత గందరగోళంగా కనబడుతూ ఉన్నది. అక్టోబర్ 30 దాటాక భగవంతుడు మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాడు. అందులోనే మీరు ఉద్యోగం మార్పు చేయాలి అన్నా, వాహనం కొనుగోలు చేయాలి అన్నా, లేదా ఇల్లు మారాలి అన్నా, ఉద్యోగం మారాలి అన్నా ఏదైనా అదే టైంని గుర్తుపెట్టుకోండి. ఇదంతా గోచారం. ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగుంటే గనక ఈ రకమైనటువంటి పరిస్థితి నుండి మీరు కొంత బయటపడగలుగుతారు. ఆ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గుతుంది. జాతకంలో ఉన్న దశాంతర దశలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గోచార పరిస్థితులు కూడా కొద్దిగా బాగాలేదు కాబట్టి ఇది మరింత కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం మొత్తం కూడా కొంత పాజిటివ్గా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుబలాన్ని పెంచుకోవడానికి, అష్టమరాహు యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి, శనేశ్వరుడు బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే ఈ సంవత్సరంలో ప్రతి నెలలోనూ కూడా మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంది. అలాగే ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజు ఆరుద్ర నక్షత్రం రోజు అంటే 2 రోజులే నెలకి. ప్రతిరోజు మనం రెమెడీ చేయక్కర్లా. నెలలో ఆరుద్ర నక్షత్రం ఒక రోజు, మహాశివరాత్రి ఒక రోజు. ఈ 2 రోజులు కూడా ఏదైనా శివాలయానికి వెళ్ళి చక్కగా ఏదైనా ఒక మంచి ఏకాదశ రుద్రాభిషేకం కానీ లేదా ఏకవార రుద్రాభిషేకం కానీ మీ పేరు మీద చేయించుకోండి. ఏమంటే ఏ ద్రవ్యాలతో చేయించుకోవాలంటే పెద్ద ద్రవ్యాలు ఏమక్కర్లేదు, పంచామృతాలతోటి చేయించుకోండి సరిపోతుంది. ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి రోజున. అలాగే ప్రతిరోజు చదువుకోదగినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. అందులో ప్రధానంగా రుద్ర కవచము అని ఉంటుంది. ఆ రుద్ర కవచం మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. ఆ రుద్ర కవచాన్ని ప్రతిరోజు ఒక్కసారే, పెద్ద ఎక్కువ సార్లు అక్కర్లా, ఒక్కసారి కనుక మీరు పారాయణ చేయగలిగితే అటు శని ఇచ్చేటువంటి దోషము, రాహు ఇచ్చేటువంటి దోషము,
గురుని వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉన్నదో దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.